మేము కామారెడ్డి ప్రాంతం నుంచి ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము. మరి నిజంగా నేనైతే ఎంతో బలహీనతో ఈ మందిరానికి వచ్చాను. నేను నా బాబుని తీసుకొని వచ్చినప్పుడు నాకు ఎంతో ఆరాధనలు మేము ఎంతో బాధపడ్డాము. నిజంగా దేవుని వాక్యం ద్వారా జీవితంలో కొన్ని విరగాల్సినవి తీసేయాల్సినవి ఉంటాయి కాబట్టి మన జీవితంలో అవన్నిటినీ సరిదిద్దుకొని వాక్యం ద్వారా ఇంకా బలపడాలని నేను నా జీవితంలో నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జరిగిన 21 రోజుల ఉపవాస ఆరాధన ముగింపు సభకి ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఎందుకు అనంటే మేము మా మా సంఘాలకు వెళ్తూ కూడా ఇక్కడ ఒక సభ జరుగుతుంది అనంటే ఉత్సాహంగా రావడం జరిగింది. అయ్యగారు 21 రోజుల ఉపవాస ప్రార్థనలో తన ప్రార్థన అనుభవాలతో కూడిన వాక్యాన్ని మాకు అందించడం జరిగింది. ఇటు ఆరాధన ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపడడం జరిగింది. సంఘాలతో సంబంధం లేకుండా నిజంగా దేవునిలో బలపడుటకు ఇది ఎంతో మాకు సహాయకరంగా ఉందని తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. ఈ కూడిక అంతట్లో బాగా జరిగింది. నేను కామారెడ్డికించి వచ్చాను. దేవుని వాక్యము లోతులకించి వచ్చింది. మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మన పనికిరాని అన్ని ఎలా కట్ చేసుకోవాలి, మరియు లోకంలోకించి ఎలా వేరేయాలి, మరియు లోతైన జీవితం మనలో ఉండాలి. వాక్యం ద్వారా మనలో కట్టుబడి ఉండాలి. వాక్యం ద్వారా మనలో విడుదల చేయాలి. దేవుడు మనకు పరిశుద్ధాత్మ కుమ్మరించి మనలో ఉండి సహాయం చేస్తున్నాడు. మనకు లోకంకు వెలుగై ఉన్నాము. దేవుడు ఉప్పులాగా మనకు జీవించమని చెప్తున్నాడు. క్రైస్తవుడుగా ఉండు. ఒక మతబోధన కాకుండా క్రైస్తవులుగా ఉండి ఎంతో మార్పు రావాలని కోరుకుంటున్నాం. మతం కాదు, ఇది మార్గము అంటూ దైవ సేవకుడు ఈరోజు ఎలీషా ద్వారా మాట్లాడి మనలో పాత నిబంధనల నుంచి మరి ఏలియా ద్వారా మనం మాట్లాడిన విషయంలో ఎంతో అద్భుతాలు చేసి ఘనకార్యాలు చేసి ఎంతో మందిని శక్తితో బలంతో వ్యక్తిగతంగా మార్చినాడు. ఈ ఉపవాస కూడికల్లో ఈ ఎఫ్తా మినిస్ట్రీస్ లో నేను రెండోసారి రావడం. ఈ ఉపవాస కూడికలో నిజంగా నేను చాలా బలపడ్డాను ఆత్మీయంగా. చాలా మొన్నటి వరకు అయితే ఆత్మీయ స్థితి ఎంతగానో తగ్గింది. కానీ ఆంటీ అంకుల్ ద్వారా నేను వాక్యం ద్వారా దేవుడు నాతో ఎన్నో మాటలు మాట్లాడాడు. కొన్ని విషయాల్లో అయితే దేవుడే వ్యక్తిగతంగా నా గురించే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాడు. ఇవాళ చివరి రోజున కూడా చాలా ఎంతో ఉజ్జీవంగా జరిగింది. ఆరాధన పాటల్లో అన్నింటిలో కూడా నేను చాలా బలపడ్డాను ఈ సంఘం ద్వారా. మీ అందరికీ వందనాలు.